భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలం అనంతరం గిరిజన గ్రామం కిడ్నీ వ్యాధులతో అల్లాడుతోంది. గ్రామంలో ఎక్కడ చూసినా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వయసుతో తేడా లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా కిడ్నీ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఇంతకీ ఆ గ్రామంలో నీటిలో ఏదైనా లోపం ఉందా? మద్యం ఎక్కువ సేవిస్తారా? ఆహారపు అలవాట్లలో ఏమైనా తేడాలు ఉన్నాయా అనే అనుమానం వ్యక్తమవుతున్నప్పటికీ నీటి శాంపిల్స్ ఆధారంగా నీటిలో ఎలాంటి ఇబ్బందులు లేవనేది డాక్టర్లు చెబుతున్నారు. అయితే మద్యం ఉపయోగిస్తున్న వారిలో కిడ్నీ సమస్యలు ఉన్నాయా అంటే చిన్న వయసు వాళ్ళకి కూడా కిడ్నీ వ్యాధులకు బలి అవుతున్నారు. మరోపక్క యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆ గ్రామంలో కిడ్నీ సమస్యలకు కారణాలను లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఆ గ్రామంలో సుమారు 40 మంది వరకు కిడ్నీలో రాళ్లతో ఇబ్బందులు పడుతుంటే కొందరు డయాలసిస్కు వెళ్తున్నారు. ఇటీవల 3 కిడ్నీ వ్యాధులకు బలి అయ్యారు. ఈ విషయమై కలెక్టర్ దృష్టి పెట్టి మంగళవారం గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయించి రక్త నమూనాలను సేకరిస్తున్నారు. మరోపక్క అంతా బాగున్నప్పుడు కిడ్నీ వ్యాధులు ఎందుకు వస్తున్నాయి? గ్రామానికి ఏదైనా అరిష్టం జరిగిందని ఆలోచన వారిలో మదిలో మెలుగుతోంది. డయాలసిస్ పేషెంట్లకు డయాలసిస్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు.